పాయింట్స్ బుక్ ఎలా చదవాలి, టిప్స్. సో తను ఏం చెప్పేవారంటే ఫస్ట్ బుక్ చదివేటప్పుడు డోంట్ వరీ, అర్థమైందా అర్థం కాకపోయినా జస్ట్ చదివేయాలి. సో ఫస్ట్ బిల్డింగ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్. ఓకే, మనం ఫస్ట్ అది హ్యాబిట్ క్రియేట్ చేసుకోవాలి ఆ బుక్ చదవడం. సెకండ్ స్టెప్ ఏంటంటే వేలు పెట్టుకొని ఇలా 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 చదువుతుంటారు. అంటే మనం కొన్నిసార్లు చదివితే ఎక్కడో వెళ్ళిపోతుంది మైండ్. అలా కాకుండా టు బీ హియర్ ఇన్ ద ప్రెసెంట్, వేలుతో ఇన్ ద బిగినింగ్ చదివేటప్పుడు ఇలా ఇలా చదివే అవేర్నెస్ మైండ్ఫుల్నెస్ తో చదువుతాం. తర్వాత అది ఒక హ్యాబిట్ అయిపోయాక చదవడం ఈజీ, దెన్ అర్థం చేసుకోవడం మొదలెడతాం. థర్డ్ స్టెప్. ఓకే. సో చాలా మంది అర్థం కావట్లేదని పెట్టేస్తారు బుక్. సో ఐ థింక్ నేను ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అంటే సేమ్ థింగ్ ఇన్ మ్యూజిక్ కూడా. ఫస్ట్ మ్యూజిక్ నేర్చుకునేటప్పుడు మనం ఎంజాయ్ చెయ్యం, ఎందుకంటే అది రాదు, కొత్తగా నేర్చుకుంటున్నాం. ఒకసారి ఆ ప్రాసెస్ అయ్యాక దెన్ యూ స్టార్ట్ ఎంజాయ్ ఆ క్రియేటివిటీ అనేది. సో ఐ థింక్ అదే స్టైల్లో నాకు బుక్ చదవడం నేర్పించారు. సో ఈ ఆల్వేస్ డోంట్ వరీ, అర్థం కాకపోతే చదివేసే బుక్ కంప్లీట్ చేయాలి. యూ ఫర్ ఎవర్ నాకు అర్థమయ్యేదే కాదు, ఆ బుక్ అని చదివాను. ఇల్యూజన్స్ బుక్ అప్పుడు రిచర్డ్ బాగ్డే, అప్పుడే వచ్చింది ఆ బుక్. అర్థమయ్యేది కాదు కానీ చదవాలి. సో అలా చదవడం ఫస్ట్ బిల్డ్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్, దెన్ అర్థం అవ్వడం, దెన్ యూ విల్ ఎంజాయ్ రీడింగ్. స్వాధ్యాయకి దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ టిప్, గ్రేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఎస్, ఎలా నేర్చుకోవాలి బుక్ రీడింగ్. ఎవరైనా నేర్చుకోవచ్చు. ఒక గోల్ పెట్టుకొని ఇవాళ 10 pages చదవాలి ఎట్లయినా సరే, లేదా ½ an hour చదవాలి. ఏదో ఒక గోల్ పెట్టుకొని కంటిన్యూస్ గా హ్యాబిట్ బిల్డ్ అయితే దెన్ ఇట్ ఈస్ ఈజియర్ అర్థం చేసుకోవడం, ఎంజాయ్ చేయడం. దెన్ యూ కెన్ చూస్ ఈ బుక్ నాకు ఇష్టం, ఈ బుక్ నాకు ఇష్టం లేదు అని. దట్ ఇస్ ద ఓన్లీ థింగ్ నాకు చాలా గుర్తుంది, తను కూర్చోబెట్టి నేర్పించారు బుక్ ఎలా చదవాలి. సో ఈ గ్రాఫ్ లో సార్